నేరం చేసిన వారిని మళ్లీ గాడిన పెట్టేందుకు, వారికి తగిన శిక్ష విధించేందుకు చట్టం ఉంది. మన దేశంలోని శాంతి భద్రతల్ని ఈ చట్టమే కాపాడుతోంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వాట్ ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ఫుల్ కన్విక్షన్? చేయని నేరానికి ఓ వ్యక్తిని దోషిగా నిలబెట్టి అతను శిక్ష అనుభవించిన కొంతకాలానికి నిర్దోషిగా తేలితే, అదంతా తప్పుడు కేసు అని అప్పటికి తేలితే, అన్నాళ్లు అతనికి దక్కాల్సిన స్వేచ్ఛ, జీవితం, కెరీర్ అన్నీ పోయినట్టేగా. విదేశాల్లో ఇలా అయితే ఇందుకు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ లో మార్కెట్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో ఓ తప్పుడు కేసులో దోషిగా తేల్చారు. షికాగోలో ఓ 19 ఏళ్ల యువకుణ్ణి కాల్చి చంపిన కేసులో హంతకుడిగా ఇతనిపై అభియోగం మోపారు. 36 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీని న్యాయ పోరాటం చేయగా 10 ఏళ్ల జైలులో ఉన్న తర్వాత అతను 2018లో నిర్దోషిగా రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత అతను చెయ్యని తప్పుకు 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాలని, నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తూ షికాగోలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. 2 వారాల విచారణ తర్వాత అతనికి అనుకూలంగా తీర్పొచ్చింది. యుఎస్ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో అతనికి $50 మిలియన్, అంటే మన లెక్కలో 443 కోట్ల రూపాయల పరిహారంగా దక్కించుకున్నాడు. అమెరికానే కాదు, జర్మనీ, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఇటలీ మొదలైన దేశాల్లోనూ ఈ తరహా చట్టాలున్నాయి. కొన్ని ప్రభుత్వాలు వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారం చెల్లిస్తే, మరికొన్ని డైలీ కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే రోజు కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తాయి. మరి మన దగ్గర పరిస్థితి ఏంటి అంటే, అసలు ఇలాంటి వాటికి స్కోపే లేదు. న్యాయస్థానాల చొరవతో కొందరికి పరిహారం అందిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, రూడల్ షా వెసెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1983 కేసులో చేయని తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినందుకు సుప్రీంకోర్టు ఆ వ్యక్తికి పరిహారం ఇప్పించింది. దేశంలో ఇలా కాంపెన్సేషన్ ఇవ్వడం అదే తొలిసారి. అయితే ఇలా కొన్ని సందర్భాల్లో సంబంధిత న్యాయ పోరాటం చేస్తేనో లేక కోర్టు చొరవతోనో తప్ప రాంగ్ఫుల్ కన్విక్షన్స్ లో లీగల్ గా ప్రొసీడ్ అయ్యి పరిహారం పొందేలా ఎలాంటి స్ట్రిక్ట్ లాస్ లేవు. పరిహారం కావాలంటే సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు, కానీ ఇది చాలా లాంగ్ ప్రాసెస్. కొంతమంది ఈ ప్రొసీజర్స్ పై క్లారిటీ లేక ఊరుకుంటే, మరికొంతమంది మరో న్యాయ పోరాటం చేసేందుకు స్తోమత లేక ఊరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిర్దోషులకు నష్టపరిహారం అందేలా ఓ చట్టం రూపొందించాలనే డిమాండ్ పెరుగుతోంది. లా కమిషన్ ఆఫ్ ఇండియా సైతం 2018లో ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించింది. రాంగ్ఫుల్ ప్రాసిక్యూషన్ పై ఓ చట్టం తీసుకురావాలని, ఓ క్లియర్ ప్రొసీజర్ ఉండాలని పేర్కొంది. కానీ దీని అమలుపై జాప్యం జరుగుతోంది. ఈ ఏడాదిలో 2 సందర్భాల్లో సుప్రీంకోర్టు రాంగ్ఫుల్ ప్రాసిక్యూషన్ పై పరిహారం గురించి ప్రస్తావించింది. అందులో ఒకటి అక్టోబర్లో 27న జరిగింది. సంజయ్, రామ్కిరత్ మునీలాల్ గౌడ్, కట్టావేలేలి అలియాస్ దేవకర్ అనే 3 వ్యక్తులు ఈ ఏడాదిలో వేర్వేరు కేసుల్లో నిర్దోషులుగా బయటకొచ్చారు. వీరిలో రామ్కిరత్, మునీలాల్ గౌడ్ కాంపెన్సేషన్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల విచారణ సందర్భంగా రాంగ్ఫుల్ కన్విక్షన్ పై ఓ చట్టం ఉండాల్సిన అవసరం ఉందని, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించిన వారికి పరిహారం అందేలా చట్టం రూపొందించే విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలని పేర్కొంటూ విదేశాల్లో ఉన్న చట్ట విధానాలను ప్రస్తావించింది. దీనిపై కేంద్రం తన అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ తరహా చట్టం మన దేశంలోనూ అమల్లోకి వస్తే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించి బయటకొచ్చిన వారికి ఇది ఊరటనిస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లా కమిషన్ 2018లోనే దీని గురించి సూచించినా ఇప్పటి వరకు దీనిపై గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి చర్యలు లేవు. మరి ఈ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో? ఎలాంటి చట్టం తీసుకురావాల్సిందేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.